ఎస్ సార్. ఓకే. సో మనము ఇంతకు ముందు జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం, గుర్తుందా మీకు? జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం సార్. అవును. టీ కోడ్ ఏంటి, ఎక్కడికి వెళ్ళి మనం క్రియేట్ చేసాం? OBD4లోకి వెళ్ళి జిఎల్ అకౌంట్స్ అనేవి గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసాం. అర్థమైంది? గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్ అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి ఏమేమి వస్తాయి? ఈ రెంట్ అనేది వస్తుంది, శాలరీస్ అనేది వస్తుంది, క్యాష్ డిస్కౌంట్ అనేది వస్తుంది, పర్చేస్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన కాస్ట్లు అన్నమాట ఇవన్నీ కూడా. అందువల్ల ఈ లిస్ట్ ఆఫ్ ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ అకౌంట్ ఉంది కదా, జిఎల్ గ్రూప్ ఉంది కదా, అందులో దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్ని కూడా కింద వస్తాయి అనమాట. ఓకే సార్. ఓకే, అర్థమైంది కదా? అకౌంట్స్ అన్ని కూడా దాని కింద వస్తాయి అనమాట. అందుకే దీన్ని జిఎల్ గ్రూప్ అయితే జిఎల్ కి సంబంధించిన అకౌంట్స్ అన్ని అందులో ఉంటాయి అనమాట. ఓకే. జిఎల్ అకౌంట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అన్నమాట. ఒక జిఎల్ గ్రూప్ లో లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. ఇది మనం క్లియర్ గా క్లారిటీగా గుర్తుపెట్టుకో 100%. ఓకే. ఓకే. కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ అన్నాడు. దానికి సంబంధించి ఏంటి? కరెంట్ అసెట్స్ అంటే బ్యాంక్ లో ఉన్న ప్రాపర్టీ అమౌంట్ అంతా కూడా కరెంట్ అసెట్టే కదా. ప్రస్తుత ఆస్తులు అంటారు తెలుగులో. అవును సార్. అవును. బ్యాంక్ కి సంబంధించి కూడా ప్రస్తుత ఆస్తే కాబట్టి 2 బ్యాంకులు క్రియేట్ చేస్తాం. ఇంకా బ్యాంకులు కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని. కొన్ని కంపెనీకి ఒకటే బ్యాంకులు ఉండవు, చాలా బ్యాంకులు ఉంటాయి కదా. సో మనం దానికి సంబంధించినటువంటి జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం ఇప్పుడు. ఓకే, అర్థమైంది? సో మనం రియల్ గా మనం క్రియేట్ చేయాలంటే కనుక మనకి రియల్ టైంలో అవసరం ఉండదు. రియల్ టైంలో జాబ్ చేసే వాళ్ళు ఎవరికైనా అవసరం ఉండదు. ఎందుకంటే రియల్ టైంలో ఈ LSMW అంటారు. LSMW అంటే మీనింగ్ ఏంటంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది సపరేట్ గా. అది SAP లో ఇంక్లూడ్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరేగా అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అది. సో ఆ టూల్ బేస్ గా చేసుకుని వాళ్ళు ఈ జిఎల్ అకౌంట్స్ కొన్ని వందల వేల జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మన సిస్టమ్ లో కొట్టేస్తారు. టక్ అయిపోతాయి. జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. కనీసం అన్ని జిఎల్ అకౌంట్స్ చేయగలమా? ఒక కంపెనీకి ఒక 10,000 జిఎల్ అకౌంట్, ఎగ్జాంపుల్ జిఎల్ అకౌంట్స్ 10,000 ఉంటాయి. 10,000 కొట్టుకుంటా కూర్చుంటే మనకి టైం అనేది అయిపోతుంది ఇంకా. అవును సార్. అవును. అర్థమైందా? ఎస్ సార్. సో మనం ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ టైం పడుతుంది కాబట్టి మనం స్లోగా చేసుకుంటూ ఉంటాము. మామూలుగా ఇక్కడైతే కనుక, అదే రియల్ టైంలో అయితే కనుక LSMW అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది. అది ఎలా చేస్తారు ఏంటనేది మనకు అంతగా అవసరం లేదు. బట్ జిఎల్సి ఎలా కాపీ చేస్తారంటే మాత్రం, సార్ వీఆర్ యూజింగ్ LSMW technology, sir. LSMW means legacy system migration tool workbench, sir. We are using this particular technology. We will import the each and everything on the SAP software with GL accounts and everything which will be installed in the SAP అని చెప్పేసి చెప్పేస్తాం క్లియర్ గా. ఓకే. సో నో నీడ్ టు క్రియేట్ ద ఫిజికల్లీ సార్ అని చెప్పాలి. మనం రియల్ టైం కాదని తెలుస్తుంది కదా. నో నీడ్ టు క్రియేట్ ద ఫిజికల్లీ సార్, వీ కెన్ క్రియేట్ ద GL accounts or we can install the GL accounts with LSMW tool. Legacy means legacy system migration tool workbench సార్ అని చెప్తాం. ఓకే సార్. ఎప్పుడైతే ఇటువంటి టెక్నికల్ వర్డ్స్ మీరు యూజ్ చేశారో, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇది రియలా ఫేకా ఏంటా అనే డౌట్ రాదు. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. సో అదనమాట. సో ఆ టూల్ ని యూజ్ చేసి మనం మొత్తం కూడా జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఆల్మోస్ట్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 5, 6, 7 కనిపిస్తున్నాయి. అక్కడ మనకు ఆల్మోస్ట్ కొన్ని వందల వేల జిఎల్ అకౌంట్స్ LSMW అనేటువంటి టూల్ ఉపయోగిస్తారు. లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారు. అది ఎలా చేస్తారు అనేది యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఒక వీడియో చూడండి. మీకు నాలెడ్జ్ అనేది జస్ట్ ఇంప్రూవ్ అవడం కోసం చెప్తున్నాను అంతే. అది రిక్వైర్మెంట్ లేదు, బట్ ట్రై చేసి చూడండి. SAPలో మనకి తెలియని టెక్నాలజీని మనం యూట్యూబ్లో లేకపోతే ఆన్లైన్లో సెర్చ్ చేసి మనం గ్యాదర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం కంప్లీట్ ఎండింగ్ వరకు విత్ హోల్డింగ్ ట్యాక్స్ డన్నింగ్ ఇవన్నీ అయిపోయేంత వరకు మనకు వచ్చేదంతా కూడా ఓన్లీ బేసిక్ నాలెడ్జ్. ఒక బేస్మెంట్, ఒక పిల్లర్స్ లేపి ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి పిల్లర్స్ లేపుతారు. ఫస్ట్ పిల్లర్స్ లేపి స్లాబ్ పోస్తారు. అంటే ఆల్మోస్ట్ నిలబడతాం, మన కాళ్ళ మీద మనం నిలబడతాం. తర్వాత మనకు వచ్చే ఎక్స్ట్రా ఏంటి, ఎక్స్ట్రా క్వాలిటీస్ అంటే ఎక్స్ట్రా నాలెడ్జ్ అంతా కూడా స్లోగా జాబ్ కొట్టిన తర్వాత రియల్ టైంలో మనం నేర్చుకుంటాం.
ఫ్రాంక్ గా Yes, చెప్పాలంటే sir. ఓన్లీ పిల్లర్స్ మీద బిల్డింగ్ లేవడమే కాదు, ప్లాస్టింగ్ వరకు వస్తుంది మనది ఆల్మోస్ట్. ప్లాస్టింగ్ ఇవన్నీ అన్ని చేసేస్తాం ఆల్మోస్ట్. బట్ దాని హౌస్ మెయింటెనెన్స్ అనేది తర్వాత రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాం అనమాట. Yes, sir. మనకైతే నాలెడ్జ్ అనేది ఆల్మోస్ట్ 95% వస్తుంది. మీరు రియల్ టైమా కాదా అని చెప్పేసి అనుకో, చాలా మంది రియల్ టైమా కాదా అని అంటారు. మనం ఎస్ఏపి సిస్టంలోకి లాగిన్ అయ్యి రియల్ టైం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి 100% మనం రియల్ టైంగా నేర్చుకుంటున్నట్టే. Yes, sir. ఎస్ఏపిలో మీరు కోర్స్ ఎక్కడ నేర్చుకున్నా సరే రియల్ టైం కాదు అనేది ఏమి ఉండదు, 100% రియల్ టైమే. ఎందుకంటే మనం ఎస్ఏపి సిస్టంలోకి సర్వర్లోకి లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నాం అంటే దీని మీనింగ్ ఏంటి? రియల్ టైమా కాదా మీరు చెప్పండి. Yes, sir. Real time, sir. రియల్ టైం. బట్ రియల్ టైం కాదు ఎక్కడ అంటే ఒక 5 to 10% ఉండొచ్చు. కొన్ని టాపిక్స్ అనేవి మనకి దొరకవు, అర్థమైందా? రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాతే అర్థమవుతుంది మనకి. Yes, sir. కొన్ని ఇంటర్నల్ గా టాపిక్స్ ఉంటాయి, కొన్ని మనం నాకు కొన్ని తెలియదు, చాలా వరకు తెలియకపోవచ్చు. సో రియల్ టైమా కాదా అనేది అసలు డౌట్ పడద్దు, 100% రియల్ టైంలో నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎస్ఏపీలోకి లాగిన్ అవుతున్నాం. సేమ్ కీ కోడ్లు, సేమ్ కాన్ఫిగరేషన్స్, సేమ్ అనమాట, పెద్ద డిఫరెన్సెస్ ఉండవు. అవును సార్. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక 3 months కొత్తగా విచిత్రంగా అనిపిస్తుంది, తర్వాత ఆడుకుంటారు మీరే. రియల్ టైంలో సర్వే అవ్వడం కష్టం అని కూడా అనుకోవద్దు, బట్ ఎట్లయినా సరే సర్వే అవ్వాలి అని చెప్పేసి ఫైట్ చేస్తే సక్సెస్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. సర్వే అవ్వలేము, చేయలేము అని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు, నెగిటివ్ థాట్స్ ఇంక్రీజ్ చేస్తారు. అట్లా అనుకోవద్దు, ఎట్లయినా సర్వే అవ్వాలి. ఎందుకంటే మనం ఇదే లైఫ్ అనుకున్నప్పుడు కష్టమైన ఏదైనా సరే ఇక్కడ మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి, అక్కడికి వెళ్ళి సక్సెస్ అవ్వాలి. అంతే కదా? సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో అదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది మనం ఇక్కడ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం LSMW అనే టూల్ ఉపయోగించి. సో ఇవన్నీ అకౌంట్స్ వచ్చేసి జస్ట్ ఫర్ నాలెడ్జ్ కోసం క్రియేట్ చేస్తాం. ఎట్లా క్రియేట్ చేస్తామంటే FS00 అనే టీ కోడ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇవ్వండి FS00 ఇవ్వండి, మీరు SAP లాగిన్ అవ్వండి, క్రియేట్ చేసేద్దాం. ఈ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేద్దాం ఇవాళ. ప్రాక్టీస్ చేస్తున్నారా మొత్తం క్లియర్ గా? ఎస్ సార్, చేస్తున్నాం సార్. సార్ టీ కోడ్ ఏంటి సార్? అది FS00 సార్. FS00. నా స్క్రీన్ కనిపిస్తుందా సార్ మీకు? కనిపిస్తుంది. సో మీరు FS00లోకి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం, అప్పుడు ఫస్ట్ ఏ అకౌంట్ క్రియేట్ చేయాలి? రెంట్ అకౌంట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేద్దాం మనం. ఓకే సార్. అర్థమైందా? రెంట్ అకౌంట్ అనేది ఒక GL అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకి మీకు డెబిట్ టు క్రెడిట్ ఐడియా ఉంది కదా? మీరు MBAనా? బీకామ్ సార్. బీకామ్ అంటే మీకు చెప్పాల్సిన పని లేదు. CEC అయి ఉంటుంది, ఇంటర్మీడియట్. CECనా? అంటే నాది MPC సార్, నాది ఇంటర్. MPCనా? మరి బీకామ్ ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అంటే ఆ టైంలో నార్మల్గా మీ పర్సనల్ అది, నేను అయినా నో ప్రాబ్లం. బీకామ్ అయినా కూడా ప్రాబ్లం లేదు. బీకామ్ చదివిన వాళ్ళు చాలా మంది అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్న ఒక ఆయన కాల్ చేశాడు, ఆయన బీకామ్ అంట, అమెరికా వెళ్ళి జాబ్ చేస్తున్నాడు ఐటీలో. అది కూడా ఎందులో, అతను డేటా వేర్ హౌసింగ్ లో పనిచేస్తున్నాడు. ఓకే ఓకే. బట్ ఆయన చదివింది బీకామ్ డేటా వేర్ హౌసింగ్ అంటే ఏంటి అసలు? ఇండియాలో కదా, అమెరికాలో పనిచేస్తున్నాడంట. సో టెక్నాలజీ అనేది ఎవడైనా నేర్చుకోవచ్చు, ఎవడైనా సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ నేనే నేర్చుకోవాలి, నేనే పెద్ద చెప్పాలి, నేనే పెద్ద ఇంటెలిజెంట్ అనుకోవడానికి లేదు. అందరూ ఇంటెలిజెంట్లే, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసింది మీకు తెలియదు, మీకు తెలిసింది నాకు తెలియదు. నాకు చాలా డౌట్లు రేపొద్దున మీరే, నాకు డౌట్స్ వస్తే మీరే చెప్తారు రేపొద్దున. కొన్ని సిచ్యువేషన్స్ లో నాకు తెలియకపోవచ్చు కొన్ని. మీరు 2 months ఆగండి, మీరు నేను ఈక్వల్ అయిపోతాం. మీరు కూడా ఇన్స్టిట్యూషన్ పెట్టి చెప్పచ్చు క్లాసెస్. తెలుసా మీకు ఆ విషయం? నేర్చుకోండి సార్. అది దట్ ఈస్ గ్రేట్ అనమాట. అంటే కొంతమంది అంటుంటారు, నేను తప్ప ఎవరు చెప్పకూడదు, నేనే పెద్ద ఇంటెలిజెంట్ అని చెప్పుకుంటుంటారు కొంతమంది. అర్థమైందా? సబ్జెక్ట్ అనేది ఎవడబ్బా సొమ్ము కాదు, అది ఎవరు నేర్చుకుంటే వాడిది. అంతే కదా?
అవును సార్. మా ఫ్రెండ్ ఒక ఆయన ఎస్ఐపి నేర్చుకున్నాడు, ఇక్కడ హైదరాబాద్లో నేర్చుకున్నాడు. తను కూడా బీకామే హైదరాబాద్లో నేర్చుకున్నాడు, ఎంబీఏ కూడా లేదు, బీకామ్ అయిపోయింది, ఎంబీఏ కూడా లేదు. హైదరాబాద్లో నేర్చుకున్నాడు. ఎస్ఐపి జాబ్ రాలేదు తనకి, రాకపోతే చెన్నై వెళ్ళాడు. చెన్నై వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ ట్రైనర్గా జాయిన్ అయ్యాడు. ఓకే. 6 months అక్కడే ట్రైనర్గా పనిచేసాడు. నేర్చుకుని వెళ్ళిపోయి ట్రైనర్గా చెప్పాడు అతను. యూఎస్లో ఉన్నాడు తను కూడా. కంపెనీ వాళ్ళు తీసుకెళ్లారు, H1B ఇచ్చి అతన్ని. సంవత్సరానికి ₹1,00,000 పైన ఒకటి ఇన్కమ్ వస్తుంది. నెలకి $10,000 అంట. $10,000 నుంచి $12,000 వస్తాయంట ఆయనకి. ఇండియన్ కరెన్సీలో ₹1,00,00,000 అతని ఇన్కమ్. కాబట్టి ఏంటంటే ఎట్లయినా కొట్టచ్చు, కొట్టకపోవడం అనేది లేదనమాట. జస్ట్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఎవరైనా చెప్పచ్చు. ఇప్పుడు మీరు ఎస్ఐపి మొత్తం నేర్చుకున్నారు, మీరు కూడా చెప్పచ్చు క్లాసులు. హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ లో చూశాను, నేర్చుకున్న వాళ్ళే చెప్తుంటారు. 10 years ఎక్స్పీరియన్స్, 20 years ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి జస్ట్ బోర్డులు మాత్రం పెడతారంటే నిజంగా కాదు మనకు తెలియదు. ఇప్పుడు ఎలా ఉన్నారు, 10 years ఎక్స్పీరియన్స్, నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటాడు ఒకడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు నేనున్నాను, నేను జాబ్, నాకు ఎస్ఐపి నేర్చుకున్నాను, 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తాను, జాబ్ కొడతాను, 1 year పని చేస్తాను. అప్పుడు నేను ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు? 6 years ఉన్నట్టు నాకు. అర్థమైందా? అంతే సార్. మీరైనా అంతే కదా, మీరైనా నేను ఎవరైనా అంతే కదా. అవును సార్, అవును. ఇక్కడ ఉండేది 1 year. ఏం చెప్తాడు, నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ 1 year అంటాడు. ఏంటి రియల్ టైంకి నాన్ రియల్ టైంకి డిఫరెన్స్ ఏంటి? ఏముండదు. రియల్ టైం అయినా సర్వర్లోకి వెళ్ళి సేమ్ వర్క్ చేస్తాడు, నాన్ రియల్ టైం అయినా సేమ్ కాన్ఫిగరేషన్స్. రియల్ టైం సపరేట్ కాన్ఫిగరేషన్స్ ఉండవు కదా. అర్థమైందా? అట్లా అనమాట. సో నాన్ రియల్ టైంకి రియల్ టైం డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఏదైనా ఒకటే నా ఒపీనియన్. రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నోడే చెప్పాలి, ఆడే పెద్ద తోపు అనుకోవడం పిచ్చోళ్ళు అనుకుంటారు అట్లా. జస్ట్ ఎందుకంటే మనమైతే, నేనైతే ఒకటే అనుకుంటున్నా, ఎవడైనా చెప్ప సబ్జెక్ట్ నేర్చుకుని వాళ్ళే చెప్పాలని లేదు, రాజ్యాంగంలో కూడా రాసలేదు. అవునా కదా? అంతే సార్, అవును. అంటే ఇప్పుడు మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరేం చెప్పొచ్చు, ఏమో సేమ్ కాన్ఫిగరేషన్స్ కదా ఇవన్నీ కూడా. ఇంకోళ్ళ సబ్జెక్ట్ నేర్పలేరా మీరు? చెప్పండి ఎగ్జాంపుల్. సబ్జెక్ట్ నేర్చుకుంటే నాకు వస్తేనే మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నాకు ఇస్తారు, ఏంటి సెమినార్ ఇస్తారు అంటే మీకు వస్తేనే కదా నాకు చెప్తున్నట్టు, సెమినార్ చెప్తున్నట్టు. అవును. అట్లా అనమాట. అంతేగాని వీళ్ళే చెప్పాలి, వాళ్ళే చెప్పాలి, రియల్ టైం వాళ్ళే చెప్పాలని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడ లేదు, అది కూడా చెప్తున్నా. మీరేం చెప్పచ్చు, ఇంకో 1 month అంటారు జాబ్ ఉంటేనే చెప్పాలంట. హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్ ఎంతమంది జాబ్ ఉన్న వాళ్ళు, జాబ్ ఉంటే లేకపోతే నీకు సబ్జెక్ట్ ఇస్తున్నాను లేదా ఇంపార్టెంట్. అవును. అంతే కదా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అర్థమైపోతే అసలు ఈ పాటికి ఏంటి సార్ మీరు డబ్బులు కట్టి నాకు చెప్పలేదు అని నన్ను బూతులు తిప్పి పాటికి సైడ్ అయిపోతాడు. అంతే కదా. అవును సార్. అది సో అదనమాట. రియల్ టైం వాళ్ళు చెప్పాలి, వాళ్ళే చెప్పాలి, వీళ్ళే చెప్పాలని ఎక్కడ రాజ్యాంగంలో రాసి పెట్టలేదు. ఎవడైనా చెప్పుకోవచ్చు. సబ్జెక్టు అనేది ఎవడబ్బా సొమ్ము కాదు, ఎవడైనా నేర్చుకోవచ్చు, ఎవడైనా చెప్పుకోవచ్చు. అవును సార్. అది నా ఒపీనియన్. సో సరే, మనం చెత్త విషయాలు ఎందుకులే కానీ, చెత్త విషయాలని చెప్పుకోకూడదు. మనం ఇంతవరకు మాట్లాడుకోలేదు, మళ్ళీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. ఇవన్నీ వేస్ట్ టాపిక్స్, యూజ్లెస్ టాపిక్స్ అనమాట, మనకి ఎందుకులే. సరే చూద్దాం. అంటే రియల్ టైంకి రియల్ టైం కాని దానికి నేను డిఫరెన్స్ చెప్తున్నాను అంతే. అర్థమైందా? అది విషయం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఒక జిఎల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, జిఎల్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలని మనం FSW ఇచ్చాము. తర్వాత మనకి క్రియేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, పక్కన పెన్సిల్ సింబల్, స్పెట్స్ సింబల్ అవన్నీ కనిపిస్తున్నాయా? పెన్సిల్ కాదు, పక్కన క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. లాగౌట్ అయిపోయింది అది, మనం టైం తీసుకున్నాం కదా. క్లిక్ చేసి చూడండి, లాగౌట్ అయిపోయి ఉండొచ్చు, మేబీ అవ్వలేదా? క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఫైన్. FSW ఇవ్వండి. వెయిట్ ఆగండి. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్కి సంబంధించిన అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం, అంతే కదా. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ నెంబర్ ఎంత ఇచ్చాం మనము జిఎల్ అక్కడ చూసుకోవాలి. OB52లో ఎంత ఇచ్చాం నెంబర్ అనేది మీకు గుర్తుందా? వెయిట్ సరే, ఇక్కడ చూద్దాం. అక్కడ ఇచ్చిన నెంబర్స్ సేమ్ యాజ్ 400, 300 అనేది ఇచ్చాం. అక్కడ జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం కదా. రెంట్ అకౌంట్ ఫస్ట్ మనం రెంట్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. రెంట్ అకౌంట్ అంటే దేనికి సంబంధించింది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించింది రెంట్ అకౌంట్ అనేది. అర్థమైందా? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించింది రెంట్ అకౌంట్ అనేది. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోంచి నెంబర్స్ తీసుకోవాలి మనం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మనం నెంబర్స్ ఎంత ఇచ్చామో నాకు గుర్తుంది. 400, 400, 300 నుంచి 399 వరకు ఇచ్చాం. అంటే 4,03,000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక 99 నెంబర్స్ వరకు ఇచ్చాం.
Yes. 4,399 వరకు ఇచ్చాం మనం. అంటే ఈ 100 గ్యాప్ ఉంది మధ్యలో, అంటే ఈ 100 వరకు మనం జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అవును సార్. జిఎల్ గ్రూప్స్ ద్వారా, జిఎల్ గ్రూప్స్ లో మనం ఆ నెంబర్ రేంజ్ ఇచ్చాం కాబట్టి అవన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. అది సో రెంట్ అనేది మనకి ఒక అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ఒక అకౌంట్ కాబట్టి సారీ, మనం దానికి సంబంధించిన నెంబరింగ్ తీసుకుంటున్నాం అనమాట. రెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనమాట. సో దానికి నెంబర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 400, 300 దగ్గర నుంచి ఇచ్చాం కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి చెప్తాను. FS00లోకి వెళ్ళండి. 400, 300 ఇవ్వాలి మనం. ఫస్ట్ వెళ్ళండి అక్కడికి. కిరణ్ గారు, కిరణ్ గారు ఉన్నారా? కిరణ్ గారు